ట్రైలర్‌లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు సిక్స్ ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారనేసి ఏ సినిమా కోసం సార్? దీంట్లో దీంట్లోనా? లేదు సార్. ఆ ప్యాక్‌లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. సిక్స్ ప్యాక్ అది లేదు సార్. అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్‌కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను సిక్స్ ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్‌మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. సిక్స్ ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా ఓహ్! అచ్చా! అచ్చా! కరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా! ఓకే. సో 21 కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్. కొంచెమైతే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్. ఏంటి అన్నా రాంగ్ సీజనా 14th రావడం అన్నది, ఎగ్జామ్స్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా! కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి మార్చ్ 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్